జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే తమ బతుకులు బాగున్నాయని, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కష్టాలు మళ్లీ మొదలయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. శ్రీకాకుళం జిల్లాలో ఎత్తైన ప్రాంతమైన చందనగిరి వాసులు రేషన్ పింఛన్ కోసం కొండ దిగి వెళ్లాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న కోతాబి విడిపించినాము, ఆ కోతాబి మాకు ఉంచినాము, ఇప్పుడు తీసుకెళ్తాము. మరి చేస్తామమ్మా, అలాగే ఏడుచుకొనే అప్పుడు ఊర్లోనే వచ్చింది, ఈ కోతాబియ్యం ఊర్లోనే వచ్చింది, పింఛని ఊర్లోనే ఇచ్చింది. ఇప్పుడు కోతాబియ్యమైనా నెలబోతే వెళ్ళాలి, పింఛన్ అయినా నెలబోతే వెళ్ళాలయ్యా. మరి చేస్తామయ్యా, దండ మొక్కుతాను. మరి కొండ దిగాలి, ఇలాగే ఏడ్చుకొని తీసుకెళ్తాము. ఆ జగన్ అప్పుడు బాగు, అది అప్పుడు అయితే జగన్ అప్పుడు అయితే మన ఊర్లో వచ్చిండు బియ్యము, పింఛన్ వచ్చిండు మన ఊరు. కూటమి ప్రభుత్వంలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న ఉత్తరాంధ్రలోనే ఎత్తైన ప్రాంతమైన చందనగిరి గ్రామంలో ఆమె పర్యటించారు. రేషన్ బియ్యాన్ని తలపై మోసుకుని వస్తున్న వృద్ధురాలతో ఆమె మాట్లాడారు. రేషన్ కోసం సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేలబొంతు గ్రామానికి కాలినడకన వెళ్లాల్సి వస్తోందని వృద్ధురాలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతితో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక గిరిజనులకు కష్టాలు మొదలయ్యాయి అని అంటున్న రెడ్డి శాంతితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనుల అభివృద్ధి కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. కానీ కూటమి ప్రభుత్వంలో గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారి హక్కులను కూడా కాలరాస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఉన్నారు. వారు గిరిజనుల యొక్క ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎదుర్కొన్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో మాట్లాడదాం. మేడం చెప్పండి, కూటమి ప్రభుత్వంలో గిరిజనులు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? ఇప్పుడు చూస్తే మీరు చూస్తూనే ఉన్నారు, ఇది ఎత్తైన పర్వతం. మిలియాపుట్టి మండలంలో పాతపట్నం నియోజకవర్గంలో ఈ ఉత్తరాంధ్రలోనే అతి ఎత్తైన పర్వతం ఏదంటే చందనగిరి. 1300 అడుగుల పైన ఉండేటువంటి ఈ కొండకి మరి 2019-2024 మధ్యన జగనన్న గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మొత్తం రోడ్డు వేయించినటువంటి ఘనత జగనన్న గారు. అప్పుడు మరి రోడ్డు వేయించారు, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. మరి అలానే ప్రతి ఇంటికి కూడా బియ్యం ఇప్పించాలి అని కింద నుంచి ట్రాక్టర్ పెట్టించి మరి ప్రతి ఇంటికి 1వ తారీఖుల్లో బియ్యం అందించేవాళ్ళం. ఇప్పుడు చూస్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్ని కష్టాలంటే, కిందకి దిగి నేలబొంతు అనే ఒక ఊరు ఉంది ప్లెయిన్స్లో, 7 కిలోమీటర్లు నడిచి ఇంత పెద్దవారైనటువంటి పాపం వాళ్ళు ఇల్లు తీసుకొని వస్తున్నారు. డబ్బున్న వాళ్ళైతే ఆటో కట్టుకోగలరు, మేము ఎక్కడి నుంచి కట్టుకోగలం అనేటువంటి బాధ. ఎంతో కష్టపడుతున్నారు. అది కూడా ఒక రోజులో బియ్యం దొరకటం లేదు. 4-5 రోజులు వెళ్తే అక్కడ ఆ డీలర్కి అనుకరిస్తే వాళ్ళకి బియ్యం ఇస్తున్నారు. అది పరిస్థితి. ప్రధానంగా గిరిజనులు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గిరిజనుల అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాలు మెరుగుపడడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, అయితే కూటమి ప్రభుత్వంలో గిరిజనులు వారి హక్కులను కోల్పోగా వారి అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని కూడా మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.